తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన తలపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అందుకునే శాలరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఇకపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ వేతనాన్ని అందుకోనున్నారు. నటుడిగా ఆయన సంపాదనతో పోలిస్తే ఇది చాలా స్వల్పం కావటం గమనార్హం. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నెలకు సుమారు 2,05,000 నుండి 2,85,000 వరకు వేతనం అందుకోనున్నారు. ఎమ్మెల్యే జీతం, నియోజకవర్గ అలవెన్సులు, ఇతర సౌకర్యాలు అన్నీ కలిపి ఏడాదికి దాదాపు 34 లక్షలు మాత్రమే ఉంటుంది. ఇక 2026 ఎన్నికల సందర్భంగా విజయ్ సమర్పించిన అఫిడవిట్లోని వివరాల ప్రకారం ఆయన గత ఆర్థిక సంవత్సర ఆదాయం విస్తుగొలిపేలా ఉంది. ఒకప్పుడు తన ఒక్కరోజు షూటింగ్ ఖర్చు కంటే తక్కువ వేతనానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి రావడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ప్రజాసేవ మీద ఉన్న ఆసక్తితోనే ఆయన ఇంతటి భారీ ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు కొనియాడుతున్నారు.